యేసుక్రీస్తు నామమున ప్రేమవందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనము నుండి చదువుతున్న. పేజీ నెంబర్ 280 పేజీ, పాత నిబంధన గ్రంథంలో. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవివ్వగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమును ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడుగుతివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటినూ రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. ఆకాశం మీ సింహాసనము, భూమి పాదపీఠము. మీ పాదపీఠం ఎదుట సాగిలపడి మీకు నమస్కారం చేస్తున్నాం. జీవముగల దేవా, మీకు స్తోత్రములు నాయన. సజీవుడా, మీకు స్తోత్రములు. నిరంతరం ఉన్నవాడా, మార్పులేని దేవా, మీకు స్తోత్రాలు. మీ వాక్యము స్థిరమైనది నాయన. లోకము మానవ జీవితం శాశ్వతం కాదు. మీరు నిరంతరం ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని, ముందున్న వాక్య భాగాలను బయలుపరిచి మాతో మాట్లాడి మీరు మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథములో రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనము నుండి దాదాపు 13 వచనాలు చదువుకున్నాం. ఇందులో 3వ వచనములో గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై అని రాయబడింది. 5వ వచనములో గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు ప్రత్యక్షమై అనుంది. అలాగే అదే 5వ వచనములో నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవివ్వగా, యెహోవా దేవుడు అనే మాట ఉంది. తర్వాత ఈ 10వ వచనంలో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఇక్కడ సొలొమోనుకు దర్శనములో ప్రత్యక్షమైనట్లు రాయబడినది. ఫస్ట్ యెహోవా అన్నాడు, రెండవది దేవుడు అన్నాడు, మూడవది ప్రభువు అన్నాడు ఆ అధ్యాయంలోనే. సరే, మంచిది. ఈరోజు మన అంశం ఏమిటంటే, మనము దేవుణ్ణి ఏది అడగాలి? సొలొమోను బాలుడను అని చెప్పి తెలియజేసినాడు.
గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను అని రాయబడింది. గిబియోను అనే పదము ఎప్పుడన్నా విన్నారా మీరు? యెహోషువ గ్రంథము 9వ అధ్యాయంలో గిబియోను అనేటువంటి పట్టణం ఉంది. అది ఆ చుట్టుపట్ల ఉన్న రాజ్యాల్లో అది ముఖ్యమైన రాజధాని అని కూడా రాయబడింది. ముఖ్యమైన పట్టణం గిబియోను. ఆ గిబియోనులో ఉన్నవారు దేవునికి భయపడినారు. వారు యెహోషువ దగ్గరకు వచ్చినారు, ఇశ్రాయేలు ప్రజలతో ఒక ఒడంబడిక చేసుకున్నారు, సమాధాన పడినారని చెప్పి యెహోషువ గ్రంథము మరి 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో గిబియోనులు అనేవారు ఉన్నారు అని గ్రంథంలో చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను అంటే గిబియోనులో ఉన్న ప్రజలు యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి సంధి చేసుకొని సమాధానపడి వారి ద్వారా వచ్చిన యుద్ధమును సూర్యుని చంద్రుని నిలబెట్టినాడన్న సంగతి అక్కడ తెలుసు మనకు. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే గిబియోనులో దేవుడు ప్రత్యక్షమైనాడు. గిబియోనులో దేవుడు ప్రత్యక్షమైనాడు. ఎందుకు ప్రత్యక్షమైనాడంటే గిబియోనీయులు ఇశ్రాయేలు ప్రజలతో చేరికైన వారు కారు అని చెప్పి గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. సరే, దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చినాడు. నీకేది ఇష్టమో అడుగన్నాడు. నీకేది ఇష్టమో అడుగన్నాడు. సొలొమోను ఏమన్నాడు? దావీదును, తన తండ్రి అయిన దావీదును గురించి ఇంట్రడక్షన్ చెప్పినాడు దేవునికి. నీతిగా, యథార్థముగా, నీకు ఇష్టంగా, నీకు అనుకూలంగా నీతిని అనుసరించి యథార్థ హృదయుడై ప్రజలను పాలించినాడు. ఈ సంగతి నువ్వు ఎరుగుదువు. అతని కుమారుడైన నన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేసినావు. అయితే ఈ ప్రజలు విస్తారముగా ఉన్నారు, ఈ దేశము, ఈ రాజ్యము పెద్దది. తనిఖీ చేయడానికి కానీ న్యాయము జరపడానికి కానీ నాకు జ్ఞానము కావాలి, వివేకము కావాలి అని దేవుణ్ణి అడిగినాడు. నీకేం కావాలంటే జ్ఞానం కావాలా, వివేకం కావాలని అడిగినాడు. ఈ ప్రపంచంలో వివేకము కావాలా, జ్ఞానము కావాలని దేవుణ్ణి అడిగిన వాడు ఎవడూ లేడని అక్కడే రాయబడింది. అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ ఆ రాజు వంటి రాజు ఇంకొకటి లేడని చెప్పి దేవుడే సాక్ష్యం చెప్పినాడు. నీవు శత్రువుల ప్రాణం అడగలేదు, ఇతర రాజ్యాలు అడగలేదు. నీవు జ్ఞానము వివేకము కావాలని అడిగినావు గనక ఇది నాకు అనుకూలము, వీటితో పాటు నీకు సంపదిస్తున్నా, ఐశ్వర్యం ఇస్తున్నా, చుట్టూ నెమ్మది కలగజేస్తున్నా అని చెప్పి సొలొమోనుకు దేవుడు చెప్పినాడు. మరి కొత్త నిబంధన గ్రంథములో మత్తయి సువార్త 7:7 అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి దొరుకును. ఈ 3 వచనాలు అందరికీ తెలుసు. అలాగే యోహను సువార్త 15వ అధ్యాయము 6-7 వచనాల్లో నా యందు మీరును మీ యందు నేనును ఉండినట్లయితే మీకేది ఇష్టమో అడుగుడు. చాయిస్ మనకి ఇచ్చినాడు. మీకేది ఇష్టమో అడుగుడు అన్నాడు. అడుగుడి ఇవ్వబడును అన్నాడు. అది వచ్చేసి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి మత్తయి సువార్త 7:7 అనేది ఒక 108 లాంటిది. 7:7 అనేది దేవునికి మనం రింగు కొడితే ఫోన్ చేస్తే వెంటనే పలకాలన్నట్టు. అలాగే ఇర్మియా గ్రంథం 33:3 నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అది కూడా 108 లాంటిదే నమ్ముకొనేళ్ళకు. ఈ 2 రెఫరెన్సులు దేవుని ముందర పెట్టి అడుగుడి ఇవ్వబడును అన్నావు, మేము అడుగుతున్నాం నాయనా మాకు ఇవ్వు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పినావు కనుక మాకు ఉత్తరమే. మరి దైవ గ్రంథములో సొలొమోను జ్ఞానము కావాలా, వివేకం కావాలని అడిగినాడు. వివేకం కావాలా, జ్ఞానం కావాలని అడిగినాడు. చిన్నపిల్లలకు స్కూల్లో కథల తెలుగు వాచికములో ఒక పాఠం ఉండేది. దేవుడు వచ్చి ఒక మనుషునికి నీకేం కావాలనో కోరుకంటే ఆ మనుషుడు ఏం కోరుకున్నాడంటే నేను ఏది తగిలినా కానీ బంగారం కావాలన్నాడు. దేవుడు వరం ఇచ్చినాడు. నువ్వేం తగిలినా బంగారమే, నీళ్ళు తగిలినా బంగారమే, అన్నం తగిలినా బంగారమే, వాళ్ళ అమ్మాయిని తగిలినా బంగారమే, పూల చెట్లను తగిలినా బంగారమే, అన్నం నోట్లో పెట్టుకునే బంగారమే, అంత బంగారమే. ఎట్లా బతికేది? చివరికి యాసిరికి వచ్చి మళ్ళీ దేవుని దగ్గర పోయినాడు. ఏమిరా మళ్ళీ వచ్చినావు అంటే పొరపాటున అడిగినాను,
ఏది తగిలిన బంగారం కావాలన్నాను, తగులుతంటే నా బిడ్డను తగిలిన బంగారం అయింది, భార్యను తగిలిన బంగారం అయింది, అన్నం ముందర పెట్టుకునే బంగారం అయింది, ఇంక నేను ఎట్లా బతికేది, ఈ వరం నాకు వద్దు అన్నాడు. అలాంటి వాడికి వచ్చిన సొలొమోను ఏమడిగినాడు? జ్ఞానము కావాలన్నాడు. దైవగ్రంథములో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెను అని రాయబడింది. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగినుట జ్ఞానానికి మూలమన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అని రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము, తెలివికి మూలము. వాటి ద్వారా సంపద అన్నాడు, ఐశ్వర్యం అన్నాడు, ఘనత అన్నాడు, జీవం అన్నాడు, దయ అన్నాడు, ఇవన్నీ దొరుకుతాయన్నాడు. మరి సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. బైబిల్లో ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనములో యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్నటువంటి ఫరో అంటున్నాడు తన సేవకులందరినీ పిలిచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని ప్రశ్న వేసినాడు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుడు అని చెప్పి తెలియజేసినాడు. యోసేపు ఎవరి ఆత్మ కలిగి ఉన్నాడు? దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనము 17వ వచనములు ఏమంటాడంటే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని రాయబడింది. ఇప్పుడు యోసేపు దేవుని ఆత్మ కలిగిన మనుషుడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా అన్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రతిదీ కూడా జవాబు చెప్పగలడు. దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని వాక్యాన్ని కలిగిన వాడు ప్రతిదానికి జవాబు చెప్తాడు. అది ఎంత క్లిష్టమైనది సరే, అది ఎంత సంక్లిష్టమైనదైనా, ముడి లాంటిదైనా సరే దాన్ని ఏం చేస్తాడంటే విప్పగలుగుతాడు. దేవుని వాక్యం కలిగిన వాడు, దేవుని జ్ఞానం కలిగిన వాడు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. యోసేపుకు దేవుని జ్ఞానం ఉంది, దేవుని ఆత్మ ఉంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, అన్ని దేవుడు ఇచ్చినాడు యోసేపుకు. ఎందుకు? యోసేపుకున్న మంచితనము, యోసేపుకున్న దయాగుణము, యోసేపుకున్న ప్రేమ గుణము, వీటి ద్వారా దేవుడు వాటిని ఇచ్చినాడని గ్రంథములు చూస్తున్నాం. మరి ఫరో రాజు కలలు కానింటే ఆ కలలకు అర్థము చెప్పినాడు. దాన్ని బట్టి ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా అన్నాడు. అలాగే ఇదే దైవ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనములో ఒక సహోదరి చెప్తుంది దావీదుని గురించి. ఏమని చెప్తుందంటే, నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలను విచారించుటకు పూనుకొని ఉన్నావు. నీవు దేవుని దూత వంటి వాడవు అని చెప్పి దావీదు గురించి సాక్ష్యం చెప్పినది తెకోవలో ఉన్న ఒక స్త్రీ. అలాగే ఆమె ఏమంటుందంటే 14వ అధ్యాయం 20వ వచనంలో సమూయేలు 2వ గ్రంథంలో, నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము కలిగిన వాడవు. దేవదూతల జ్ఞానము అన్నాడు. దేవదూతల జ్ఞానము. దావీదుకు ఎవరి జ్ఞానం ఉంది? దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము కలిగిన వాడమన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు తినే ఆహారం తిన్నారు? అరణ్యంలో దేవదూతలు తినే ఆహారం తిన్నారు. ఆకాశపు ధాన్యం అని రాయబడింది వాక్యంలో. దేవదూతలు తినే ఆహారం ఇశ్రాయేలు ప్రజలు తిన్నారు. దేవదూతలకున్న జ్ఞానము ఎవరికి ఉందంటే దావీదుకు ఉన్నదని చెప్పి తెకోవలో ఉన్న ఒక స్త్రీ లేదా ఒక సహోదరి సాక్ష్యం చెప్తా ఉంది. మరి ఇలాగ పరిశీలన చేస్తే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో బెల్షెసరు అనే రాజుకు అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, మంత్రులు, అక్కడ ఉన్నటువంటి సేవకులు దానియేలు గురించి బెల్షెసర్ అనే రాజుకు ఒక ఇన్ఫర్మేషన్, ఒక వర్తమానం చెప్పినారు. ఏమని చెప్పినారంటే, దానియేలు అనేటువంటి మనుషుడు మన రాజ్యంలో ఉన్నాడు. అతడు దేవతల ఆత్మయు వివేకము, బుద్ధియు, విశేష జ్ఞానము ఆయనకున్నాయి.
దేవతల జ్ఞానము, బుద్ధి, వివేకము దేవుడు దానియేలుకి ఇచ్చినాడని చెప్పి బెల్షస్సరు అనే రాజుకు సమాచారం చెప్పినారు. అందుకు బెల్షస్సరు అనే రాజు దానియేలును పిల్లంపినాడు. పిల్లంపి, అయ్యా, నేను ద్రాక్షారసం సేవిస్తుండగా ఆ తెల్లటి గోడ మీద ఒక రాత రాయబడింది. దాని అర్థము, ఈ రాజ్యంలో ఉన్నవారు, జ్ఞానులు, వివేకం కలిగిన వారు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. నువ్వు చెబుతావని విన్నాము, నువ్వు దయచేసి వాటి అర్థం చెప్పు అని చెప్పి అడిగినాడు. ఏమి రాయబడింది అంటే మెనే టేకెల్ ఉపార్షిన్ అని చెప్పి దేవుడు తన చేతి బ్రేలుతో రాసినటువంటి ఆ పదాలు కనపడినాయి. దానియేలు అనేటైన దేవుని ఆత్మ కలిగినవాడు గనక, దేవుని జ్ఞానము కలిగినవాడు గనక, మరి విశేషమైన శ్రేష్టమైన బుద్ధి కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు అని చెప్పి గ్రంథంలో రాయబడింది దానియేలు గురించి. ముగ్గురు రాజుల కాలములు ఉన్నాడు. ఎవరెవరంటే, ఫస్ట్ నెబుకద్నెజరు, ఆయన కుమారుడు బెల్షస్సరు, తర్వాత దర్యావేషు. ఈ ముగ్గురు రాజుల కాలంలో దానియేలు ఉన్నాడు అని గ్రంథంలో రాయబడింది. అతడు ప్రధానుడిగా ఉన్నాడని చెప్పి రాయబడినది. మరి కొత్త నిబంధన గ్రంథంలో పరిశీలన చేస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రాయబడిన వాక్యం ఏమిటంటే, యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో, ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లిదండ్రులు యోసేపు మరియములు మనతో కూడా ఉన్నారు కాదా? చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లొచ్చింది, ఈ జ్ఞానం ఎక్కడికొచ్చింది, ఈ మాటలు ఈ పాండిత్యం ఎక్కడికొచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోయినారని గ్రంథంలో రాయబడింది. యేసు ప్రభు గురించి చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లొచ్చింది, ఈ జ్ఞానం ఎట్లొచ్చింది అని ఆశ్చర్యపోయినారు. అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 35వ వచనంలో ఏమన్నారంటే, ఆ బౌండ్రతులు, ఆ ప్రధాన యాజకులు యేసు ప్రభును బంధించి పట్టుకొని రాపోండి అని చెప్పి 2 సైనికులను పంపినారు. ఆ సైనికులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు విని ముగ్ధులైపోయి మైమరిచిపోయినారు. తర్వాత ఒట్టి చేతులతో ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నిలబడినారు. మేము మీకు అప్పగించిన పని మీరు ఏం చేసినారంటే, ఆ మనుషులు చెప్పిన సాక్ష్యం ఏమిటో తెలుసా? అయ్యా, ఆ మనుషుడు మాట్లాడినట్లు భూమి మీద ఏ మనుషుడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. యేసు ప్రభు మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదని చెప్పి సాక్ష్యం చెప్పినారు. గ్రంథంలో చూస్తూ ఉన్నారు. అలాగే చేపలు పట్టేటువంటి వల వేసేటువంటి పడవలో ప్రయాణం చేసేటువంటి పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురు ఉన్నారు. అందులో అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే, యెరూషలేములో శృంగారం అనబడిన దేవాలయం ఒకటి ఉన్నది. ఆ శృంగారం అనబడిన దేవాలయము మెట్ల దగ్గర 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక కుంటి భిక్షకుడు అక్కడ భిక్షం అడుగుతూ ఉన్నాడని గ్రంథంలో రాయబడింది. ఆ భిక్షకుడు పేతురు, యోహానులకు వెళ్ళి చూసి, ఏమైనా దొరుకుతాదేమో, వెండి బంగారాలు ఇస్తారేమో నాకని చెప్పి అదే పనిగా తేరు చూస్తామంటే, పేతురు అన్నాడు, ఎందుకు అట్లా చూస్తున్నావు? మాకెళ్ళి మేము వాక్యం చెప్పేవాళ్ళము, యేసు ప్రభు రాజ్య సువార్త ప్రకటించే వాళ్ళము, ప్రజలను యేసు ప్రభు వైపు మళ్లించే వాళ్ళము, దేవుని సువార్త చెప్పేవాళ్ళము అని చెప్పి మా మీద ఆశ పెట్టుకున్నావు కనుక మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తానని చెప్పి పేతురు ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువుము అన్నాడు. ఆ మాట చెప్తానే ఆ 40 ఏళ్ళ వయసున్నటువంటి కుంటి భిక్షకుడు దిగ్గున లేచి, పాదాల్లో బలం వచ్చి, ఆ నరాలు సడలి అతడు బలం తెచ్చుకొని గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుడిని మహిమపరిచానని చెప్పి చూస్తున్నాను. అక్కడ ఒక సందర్భంలో ఏమంటాడంటే, అక్కడనే 12వ వచనంలో పేతురు ఏమన్నా అంటే, ఇది మా సొంత శక్తి కానీ మా సొంత భక్తి కానీ కాదయ్యా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమందలి విశ్వాసము ద్వారానే వీడు నడవగలిగి ఉన్నాడు అని చెప్పినాడు. ఇప్పుడు అన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చన్నా, మళ్ళీ దానికి కన్క్లూజన్ చేయాలా? మీకు అన్ని మతికి చేసుకుంటూ వచ్చిన వాక్యంలో ఇక్కడ ఆగి ఒక నిమిషం ఆలోచన చేస్తే, ఈ దినాలలో ఈ మాట చెప్పేవాళ్ళు ఉన్నారా? అయ్యా, ఇది మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి కాదు,
యేసు ప్రభు నామమున యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా వీడు బాగుపడినాడు, వీడు నడవగలుగుతున్నాడు అనే చెప్పేటువంటి దైవజనులు సేవకులు ఈ దినాల్లో ఉన్నారంటే ఒక్కడు లేడు. పబ్లిసిటీ చేసుకుంటున్నారు. 2 రోజులు ఉపవాసం ఉంటే, అయ్యా నేను ఉపవాసం ఉన్నాను ఆయన, తెర్రా నిమ్మకాయ రసం తెర్రా, లేదంటే దానిమ్మ పళ్ళ రసం తెర్రా, నాకు మజ్జిగ తీసుకురారా, నాకు టీ తాపర్రా అని అడుగుతూ ఉన్నారు 2 రోజులు ఉపవాసం ఉండేసరికి. తర్వాత 21 రోజు ఉన్నాం, 40 రోజులు ఉన్నామని చెప్పి ఫ్లెక్సీ బ్యానర్ వేయించుకొని ఫోటో వేయించుకొని మేము ఉపవాసం దీక్ష విరమిస్తున్నామని చెప్పి దేవుని నామాన్ని రకరకాలుగా అవమానపరుస్తున్నారు. ఇలాంటి వాళ్ళంతా దీక్ష చేసేటోళ్ళు, ఉపవాసం ఉండేటోళ్ళు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదివితే ప్రారంభం నుంచి అన్నీ రాయబడినాయి. యేసు ప్రభు క్లియర్గా చెప్పినాడు, మీరు ఎవడైనా ఉపవాసం చేయాలనుకుంటే మీరు తల అంటుకోవాలి, ముఖం కడుక్కోవాలి. ఉపవాసం ఉన్నట్టు మీ ముఖాలు ఉకారం చేసుకోవద్దు, ఏదో దిగులు పడినట్లు చింత చేసినట్లు ఉండాకండి, ఇది పద్ధతి కాదు, ఇలా చేస్తే మీరు ఫలం పోగొట్టుకుంటారని చెప్పి తెలియజేసినాడు. గ్రంథంలో తెలియజేసినాడు. నీవు ఎప్పుడైనా ప్రార్థన చేయనప్పుడు రహస్యం ఉందని దేవునికి నువ్వు ప్రార్థన చేయాలంటే నీ ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయి, అప్పుడు నీ ఫలం పొందుతావు అన్నాడు. పబ్లిసిటీ చేయమని చెప్పలేదు. కుంటెలు నడుచున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, చనిపోయిన వారు బ్రతుకుతున్నారు, పక్షవాగుల వారు స్వస్థపరచబడుతున్నారు అని యేసుప్రభు కాలంలో ఉండింది. ఈ కాలంలో ఉందా? కానీ ఈ కాలంలో కూడా అట్లా చేసి ఆ యూట్యూబ్లను అయితేనేమి, సోషల్ మీడియాలను అయితేనేమి బయటికి తీసుకొని వచ్చి దేవుని నామాన్ని కామెడీ వాళ్ళు ఉంటారు కదా, సినిమా యాక్టర్స్, కామెడీ వాళ్ళను మధ్యలో ఇరికిచ్చి వీళ్ళు చేసే ప్రోగ్రామ్ను చూపించి కామెడీ చేసి ప్రజలంతా పగలబడి నవ్వుతూ ఉన్నారు, ఏది కాలేదని చెప్పి. ఒకేమంట ఉంది, అయ్యా హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని తీసుకొని రమ్మన్నారు మందిరంలోకి, తీసుకొచ్చినాక ఇలా దయ్యం ఉంది అది ఇది అన్నారు, మొత్తం మీద యేసునామం అని అన్నాడు, ఏం కాలేదు, ఆ అమ్మాయి చనిపోయింది, మేమేం చేయాలని చెప్పి కేసు పెట్టినారు. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. దైవ గ్రంథములు ఏం రాయబడిందంటే నిజముగా కొరత ఉండి, నిజంగా అవసరం ఉండి, ఆ పరిస్థితులను బట్టి, ఆ సిచ్యువేషన్ను బట్టి దేవుడు సహాయం చేయాలనుకుంటే, స్వస్థత చేయాలనుకుంటే చేస్తాడు. కానీ కావాల్సి దేవుని దగ్గర డిమాండ్ చేయకూడదు, అది తప్పు. నువ్వు చేస్తేనే నేను పోతా, లేకపోతే లేదు అన్నట్టు డిమాండ్ చేయకూడదు దేవుణ్ణి. బైబిల్లో అన్ని వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, తర్వాత 9వ అధ్యాయంలో పేతురు చనిపోయిన వాళ్ళని బతికిచ్చినాడా లేదా? యొప్పేలో తబిత అనే సహోదరిని బతికిచ్చినాడా లేదా? బతికిచ్చినాడు. మరి ఐతుకు అనే యవనస్తుడు మేడ గది కిటికీలో నుండి కింద పడి చనిపోతే పౌలు బ్రతికించినాడు. చనిపోయిన వారిని బ్రతికించినాడు. పేతురు బ్రతికించినాడు. వాళ్ళ నీడ తగిలి బాగుపడినారు, వాళ్ళ వస్త్రాలు తగిలి బాగుపడినారు, స్వస్థత పొందినారు. మరి అలాంటి పౌలే తిమోతికి రాస్తూ 2వ పత్రికలో ఏమంటాడంటే, నా కుమారుడు తిమోతి, నీకు కడుపు జబ్బు ఉంది కదా, దానికోసం నువ్వు అప్పుడప్పుడు ఏం చేయాలంటే కొంచెం ద్రాక్షారసం పుచ్చుకో అని చెప్పి సలహా ఇచ్చినాడు. నేను ప్రార్థన చేస్తే నీ కడుపు జబ్బు పోతుంది, నీకున్న రోగాలు మాయమైపోతాయని చెప్పలే పౌలు. ఎన్నో అద్భుతాలు చేసిన వారు పేతురు, పౌలు. కానీ తిమోతి దగ్గరికి వచ్చేసరికి పౌలే చెప్తున్నాడు, నీలో ఉన్న కడుపు జబ్బు నిమిత్తం ఏం చేయాలి, నువ్వు కొంచెము ద్రాక్షారసం పుచ్చుకో అని చెప్పి సలహా ఇచ్చింది ఎవరంటే దైవజనుడు పౌలే. ఏమయ్యా, నీ నీడ పడింటే బాగైనారు, నీ వస్త్రాలు తగిలింటే బాగైనారు, నువ్వు చనిపోయిన ఐదుగురు బతికిచ్చినావు, ఈరోజు నా కడుపు జబ్బు బాగా చేయలేమంటే దేవుడు అన్నాడు, నేను చేయను అంటున్నా. అది ఆయన ఇష్టము. వృత్తి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. మరణం తప్పించట యెహోవా వశమని రాయబడింది. కాబట్టి ఆయన సెలవు లేని మీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుకను నేలను రాలదని చెప్పి వాగ్దానం చేసినాడని చెప్పి గ్రంథంలో చూస్తున్నాను. కాబట్టి దేవుని దగ్గర డిమాండ్ చేయకూడదు, తప్పది. ప్రభువా నీకు ఇష్టమైతేనే, కుష్ఠరోగి చెప్పినాడు,
ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి, ప్రభువా నీకు ఇష్టమైతే ఈ శ్రమలో నుండి గడ్డకి. పౌలు కూడా అడిగినాడు, ప్రభువా నాలో ఒక ముళ్ళు ఉంది, నీ చిత్తమైతేనైనా ముళ్ళును తీసివేయని చెప్పి ముమ్మారు బ్రతిమలాడినాడు. ముమ్మారు దేవుడు చెప్పినాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నేను చూసుకుంటా. అది ఉంటేనే నువ్వు దేవుని రాజ్య సువార్త ప్రకటించగలవు, అది ఉంటేనే నువ్వు ముందుకు సాగగలవు. అది నాకు తెలుసు, ఎందుకు పెట్టినానో అది నాకు తెలుసు. అది సాధారణ దూతగా పౌలు జీవితంలో శరీరంలో ఒక ముళ్ళుగా ఉంచబడి ఉన్నదని చెప్పి రాయబడింది. అవేమి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మానవులము గనక మనకు అర్థం కానికి పౌలు లాంటి గొప్ప దైవజనుని జీవితంలోనే ఒక ముళ్ళు ఉందంటే ఆ ముళ్ళు ఏందో అని రకరకాల పరిశోధనలు చేసి అపార్థం చేసుకొని నానార్థాలు చెప్పి పెడార్థాలు తీసి రకరకాలుగా చెప్తున్నారు. ఆయనకు కూడా జబ్బు ఉంది, ఆయనకు కూడా ఏదో ఉంది, ఏదో సంథింగ్ ఇస్ రాంగ్, ఏదో జరిగింది, అందుచేత పెట్టింగ్లా అన్నాడు అని చెప్పి రకరకాల కామెంటరీలు చేస్తున్నారు. ఆయనలో ఉన్న ముళ్ళు ఏందో అది దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు, అంతరాత్మకు తెలుసు. అంతే. మనము విపరీతమైన పెడార్థాలు తీయాల్సిన అవసరము లేదు. నేను చెప్తున్నాను, నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి అలాంటి ముళ్ళు ప్రతి కుటుంబంలో ఉన్నాయి, ప్రతి వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి అలాంటివి. నిజంగా నమ్ముకునే వాళ్ళకు, పైన నమ్ముకునే వాళ్ళకి కాదు నేను చెప్పేది. నిజంగా క్రీస్తులో ఉన్న వాళ్ళకు, నిజముగా నమ్ముకున్న వాళ్ళకు, నిజముగా బైబిల్ భక్తి కలిగిన వాళ్ళకు ఖచ్చితంగా పౌరుకు ఉన్నటువంటి ముళ్ళు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అందులో ఏం సందేహమే లేదు. కాబట్టి జ్ఞానము ఇచ్చేవాడెవరు? దేవుడు. కొదవగా ఉంటే దేవుడిని అడగమన్నాడు, మందిని కాదు అడగాల్సింది. అయ్యా జ్ఞానం లేదు నాయన అని మందిని అడిగితే ఏం చేస్తారు? మందిని అడిగితే ఏం చేస్తారు? ఏం చెప్పలేదు, చెడగొడతారు మందిని అడిగితే. అదే దేవుడిని అడిగినామనుకో, దేవుడు ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చాడా ఇలా దేవుడు? ఖచ్చితంగా ఇస్తాడు. ఏమంటాడంటే, మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వాలనుకుంటారే, అంతకంటే మీ పరలోకపు తండ్రి మీకు మంచివి ఇస్తాడు అన్నాడు. మీ పరలోకపు తండ్రి మీకేమి ఇస్తాడు? మంచివే ఇస్తాడన్నాడు. మిమ్మల్ని తలగా ఉంచుతాడన్నాడు, మిమ్మల్ని తోకగా ఉంచదన్నాడు. నా పిల్లలు బిచ్చమెత్తారు అన్నాడు. నా పిల్లలు ఇట్లా చేయి జాపుతారు కానీ ఇట్లా జాపాలని రాయబడింది వాక్యంలో. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తడం నేను చూచి ఉండలేదని చెప్పి దావీదు అన్నాడు. కాబట్టి దేవునితో మనకు అటాచ్మెంట్ అనేది ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినాను కదా, యోసేపుకు దేవునితో అటాచ్మెంట్ ఉంది, దానియేలుకు దేవునితో అటాచ్మెంట్ ఉంది, దావీదుకు దేవునితో అటాచ్మెంట్ ఉంది, సొలొమోనుకు దేవునితో అటాచ్మెంట్ ఉంది. వీళ్ళంతా జ్ఞానవంతులు, వివేకం కలిగిన వాళ్ళైనారు. అలాగే పౌలు కూడా దేవునితో అటాచ్మెంట్ ఉంది, హత్తుకొని ఉన్నాడు. పౌలు కూడా మంచి లేఖనాల జ్ఞానం కలిగిన వాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే దేవుని వాక్యము సమృద్ధిగా ఉంటుందో, దేవుని లేఖనాలను ఎక్కువగా పరిశోధిస్తారో, ఎక్కువగా చదువుతారో, ఎక్కువగా వాక్యముతో పెన వేసుకొని ఉంటారో, అలాంటి వాళ్ళని చూసే ప్రతి ఒక్కరు భయపడతారు. వాక్యాన్ని పెడచెవిన పెట్టి వాక్యం వద్దు ఏమొద్దు అని చెప్పి ఆలోచన చేసి శరీరాన్ని అనుసరించి లోక సంబంధమైన వ్యవహారాల్లో మునిగి తేలి మాకు కూడా వచ్చులేదా వాక్యం మీకే కాదులే అనే వాళ్ళకు మనం ఏం చెప్పలేము. అలాంటి వాళ్ళు ఏం చూపించలేదు. బైబిల్లో రాయబడింది, ఏ సమస్యకైనా పరిష్కారము బైబిల్లో ఉంది. ఉందా లేదా? మనము ఇంట్లో చేరడానికి వాక్యం ఉంది, భూస్థాపన చేయడానికి వాక్యం ఉంది, అనారోగ్యంగా ఉంటే వాక్యం ఉంది, సంతోషంగా ఉంటే వాక్యం ఉంది, ఏడుస్తూ ఉంటే వాక్యం ఉంది, ప్రతిదీ ఉంది వాక్యం. పుట్టినప్పుడు ఉంది, చనిపోయినప్పుడు ఉంది, పెరిగినప్పుడు ఉంది, ప్రతిదీ ఉంది వాక్యం. ప్రతి దానికి ఆధారము వాక్యమే. మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితమే మనకు మాదిరి. ఆయన పుట్టిన కానుండి లోకంలో మరణించేంత వరకు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎలా బ్రతికినాడు, ఎలా నడుచుకున్నాడు, ఎలా మాట్లాడినాడు, ఎలా పలకరించినాడు, ఎలా ప్రేమ చూపినాడు, ఎలా దగ్గరికి చేరతీసినాడు, ఆయన ఎలా నడుచుకున్నాడు, ఆయన అడుగుజాడలు ఏంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి అని ఆలోచన చేస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి గ్రంథాన్ని పరిశీలన చేస్తూ ఉంటే యోసేపు గురించి తెలుసు కదా. యోసేపు బానిస ఐగుప్తు దేశంలో ఉన్నాడు, దేవుడి తోడుగా ఉన్నాడు, చెరసాల్లో వేయబడినాడు, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు.
తర్వాత దేవుడు చేతులతో ఎత్తుకున్నాడు, గొప్పవానిగా చేసినాడు, ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేసినాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మొర్దెకై. మొర్దెకై ఎవరు? పారసీక రాజ్యంలో అహస్వరోజు రాజు షూషేను కోటలో ఉన్నప్పుడు ఆ గేటు దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ లాగా ఉన్నాడు మొర్దెకై. అలాంటి వ్యక్తి పారసీక దేశంలో ఆ రాజ్యానికి మరి ప్రధానమంత్రి అయినాడని చెప్పి లేఖనాలను చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినాడు. ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు, దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమై ఉన్నాడు, దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడు, మూర్తిమంతమునై ఉన్నాడని చెప్పి లేఖనాలను చూస్తున్నాము. నేనును తండ్రి ఏకమై ఉన్నామని చెప్పినాడు. పరలోకమునున్న నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చినా అని చెప్పినాడు. మన కొరకు ప్రాణం పెట్టినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అన్ని నామములకు పైనామము యేసునామము. పరలోకములో కానీ భూలోకములో కానీ భూమి క్రింద కానీ ప్రతివాని మోకాలు ఏ నామమున వంగాలి? యేసునామమున వంగేటట్లు ఆయన అత్యధికముగా హెచ్చించానని రాయబడింది. ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చించబడినాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి మనస్సు, అలాంటి ప్రేమ, అలాంటి దయ, అలాంటి కనికరము మనలో ఉండినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే ఎత్తుకుంటాడు. నేను చెప్పేది అబద్ధాలు కాదు, సత్యం చెప్తున్నా. భూమి మీద 30 ఏండ్ల కిందట ఉన్న మనుషులు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో ఎట్లా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నారు, అంచెలంచెలుగా ఎట్లా డెవలప్ అయినారు అనే పరిశీలన చేస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు ఎట్లున్నాము, ఇప్పుడు ఎట్లున్నాం, మన స్థితిగతులను ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద విశ్వాసం పెట్టుకున్నప్పుడు, నమ్మకం పెట్టుకున్నప్పుడు అది ఒమ్ము కాదు అని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం. మంచిది. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చినాడా లేదా దేవుడు? ఇప్పుడు పిల్లలు పరీక్ష బాగా చదువుతూ ఉన్నారు, ఇంటర్మీడియట్, 10th, డిగ్రీ చదువుతూ ఉన్నారు. వీళ్ళు బాగా చదివినారా లేదా అనడానికి ఏం చేయాలా? పరీక్షలు పెట్టాలా లేదా? వీళ్ళు యేసుప్రభుని హత్తుకొని ఉండారా లేదా? బాగా యేసుప్రభుతో పెనేసుకొని ఉండారా లేదా? వాక్యముతో పెనేసుకొని ఉండారా లేదా? బాగా మునిగి తేలుతున్నారా లేదా అని అర్థం కావాలంటే దేవుడు కూడా మనకు అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు పెడతాడు. అబ్రహాముకు పెట్టినట్లు మనకు కూడా ఏం పెడతాడు? పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలలో ఓడిపోవాలన్నా నెగ్గాలనా? పిల్లల చదువులలో పరీక్షలు పెట్టినప్పుడు చదువులలో ఏం కావాలా? వాళ్ళు పాసు కావాలా? దేవుడు మనకు కూడా పరీక్ష పెట్టినప్పుడు దాంట్లో ఏం కావాలి? పాసు కావాలా? ఈ బైబిల్లో ఉన్న భక్తుల కల్లా పరీక్షలు దేవుడు పెట్టినాడా లేదా? పెట్టినాడు. పెట్టిన ప్రతి పరీక్షలో వాళ్ళు నెగ్గినారా లేదా? నెగ్గినారు. మనం ఎందుకు ఓడిపోతున్నాము అంటే కారణం ఏంటంటే మందిరముతో సహవాసం లేదు, వాక్యము చదువు లేదు, తర్వాత దేవునికి దూరమైనాము, దేవుని యందు భయము భక్తి లేవు. వీటి ద్వారా నష్టపోయేది మనమే. కాబట్టి అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఆ ఎడబాటు అనేది జరగకూడదు. దేవుని పిల్లలు దేవుని సంఘముతో, దేవుని మందిరంతో, దేవునితో సహవాసంతో, వాక్యంతో, బోధతో ఎప్పుడూ పెనేసుకొని ఉంటే దుష్టుడు అనేవాడు ముట్టడు. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనం దేవునితో ఉంటాము, అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. సొలొమోనుకు జ్ఞానం వచ్చిందా లేదా అనడానికి 2 సహోదరులు వచ్చినారు. 3వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు కుండ బద్దలు కొట్టినట్టు కొడతాడు, ములాజేం లేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి ఆయన ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేశాను, నా ఏళ్ళవాడ చిత్తగించుము, నేను ఈ స్త్రీ ఒక ఇంటిలో నివసించుచున్నాము, దాంతో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3 దినములకు 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరము కూడున్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరూ లేరు. అయితే రాత్రి ఏంది అది పడకలో తన పిల్ల మీద పడగా అది సత్యను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసునైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. రాజు దగ్గర మనవి చేస్తున్నారు 2 సహోదరులు వెళ్ళి,
అయ్యా ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాము, కూడున్నాము. 3 రోజుల ముందు నేను డెలివరీ అయినా, తర్వాత 3 రోజుల తర్వాత ఈమె కూడా డెలివరీ అయింది. ఇద్దరికి మగపిల్లలే పుట్టినారు. అయితే వెనకసారి డెలివరీ అయినటువంటి ఆమె నిద్రలో పిల్లవాని మీద పడి పిల్లవాడిని ఏం చేసుకుంది? చంపుకుంది. తర్వాత మధ్యాహ్నం లేచి ముందు డెలివరీ అయిన ఆమె పెద్ద డెలివరీ అయింది కదా, ఆమె పిల్లోడు పండుకొని నిద్రపోతూ ఉంటే ఆ పిల్లవాడిని ఎత్తుకపోయి తన దగ్గర పెట్టుకొని చచ్చిపోయిన పిల్లోని తీసుకొచ్చి పెద్దమ్మ దగ్గర బండేసి మెదలగాకుండా ఉంది. తెల్లవారినాక పిల్లోనికి పాలిద్దామని చూస్తే పిల్లోడు చచ్చిపోయి ఉన్నాడు. సరే ఇంకా తెల్లారినాక సూర్యుడు ఉదయిస్తాడు కదా అని చెప్పి చూచే ముఖంకెళ్ళి చూచే నిదానించి చూచే పిల్లోడు తన పిల్లోడు కాదంట. ఏమి ఇది అంత మోసం జరిగింది? పంచాయతీ ఎక్కడ పోయింది? ఇంకా రాజు దగ్గరికి పోయింది. ఇద్దరు పీకులు ఆడుకుంటే సరిపోదు, ఇడంగా కొట్లాడుకుంటే సరిపోదు, పంచాయతీ దిగదు కొట్లాడుకుంటుంటే. పంచాయతీ ఎక్కడికి పోయింది? అది సొలొమోన్ దగ్గరికి పోయింది. సొలొమోన్ దగ్గరికి పోతే సొలొమోను ఇద్దరు చెప్పినారు, కాదయ్యా బతికినేది నా బిడ్డ, చచ్చినేది దాని బిడ్డ. ఇద్దరు ఎదురుబెదురు పడినారు. ఒరే ఇలాంటి తీర్పు తీర్చాలంటే ఇది చిన్న సంగతి కాదు, కత్తి తెర్ర ముందన్నాడు. కత్తి తీసుకురారన్నాడు. రాజు సెలవు ఇచ్చానే కత్తి తెచ్చినారు. ఆడనే భటునికి చెప్పినాడు, చెరిసగం చేసి ఇయ్యి అన్నాడు. చెరిసగం చేసి పిల్లోని అన్నాడు. ఇద్దరు నాదంటున్నారు కాబట్టి చెరిసగమి అన్నాడు. ఇట్లాంటి పంచాయతీలు భూమి మీద ఎన్నో చూచంటాం. కాదన్నా ఈ అడుగు స్థలం నాది అంటాడు యువతలోడు. అవతలోడు అంటే కాదు అడుగు మాదే, ఇంకా 2 అడుగులు మాది అంటాడు. ఇలా ఏం చేయాలంటే చెరిసగం చేయాలా? ఏం చేయాలా? బతికిన వాళ్ళనే చేయాలా సగము, అప్పుడు మెదలు కాకుండా ఉంటారు. ఇలా బిడ్డను బతికిన వాళ్ళని చెరిసగం చేస్తామంటానే నిజంగా తన పిల్లవాడని చెప్పి కన్న తల్లి ఏం చేసిందంటే పేగులు తరుగుకొని పోయినదై, రాజా నీ కాళ్ళ మీద పడతానాయన, సగం చేయకు, పొరపాటున కూడా చేయకు అని చెప్పి బాధతో దుఃఖముతో పాదాల మీద పడి అడ్డుపడింది పిల్లవాడిని ఏం చేయొద్దని. రెండో ఆమె ఏమనింది తెలిసినా? ఎందుకు? నా పిల్లోడు చచ్చిపోయినాడు, దాని పిల్లోడు ఎందుకు బతకాలా? ఇలాంటి బుద్ధులుంటే బాగుపడరు. ఎవరొకరు బాగుపడినారని సంతోషపడాలి, కానీ నేను భంగమైన కాబట్టి మిగతా చుట్టూన్నెళ్ళు కూడా ఏం కావాలా? భంగం కావాలని కోరుకోకూడదు. భంగం కావాలని కోరుకుంటే నువ్వే భంగం అవుతావని చెప్పి గ్రంథంలో రాయబడింది. వెంటనే రాజు అన్నాడు, కత్తి ఎత్తాకరి, అబ్రాహాముకు చెప్పినట్టు కత్తి ఆపు అన్నట్టు సొలొమోను కత్తి పెట్టాక పిల్లవాని మీద అంటే పెట్టలే. వెంటనే పిల్లోని ఆమెకి ఏర్రి ముందు ఈమెను తీసుకుపోయి ఈమెను ఉరిదీయరని చెప్పినాడు. ఆమెను ఉరిదీయరని చెప్పి తీర్పు తెచ్చినాడు. ఎవరు నకిలీ ఎవరు ఒరిజినల్ సొలొమోను తేల్చి పడేసినాడు. విశ్వాసులలో కనుక్కోలేమా మనము ఎవరు నకిలీ ఎవరు ఒరిజినల్ అనేది? జీరాక్స్కు ఒరిజినల్ సర్టిఫికేట్కు జీరాక్స్ సర్టిఫికేట్కు తేడా కనుక్కోలేము. ఇప్పుడు దొంగ నోటుకు మంచి నోటుకు తేడా కనుక్కోలేము. ఇది మంచి చెట్ట ఇది చెడ్డ చెట్ట అనేది కనుక్కోలేము. ఇది తుమ్మ చెట్ట పారం చెట్ట అనేది కనుక్కోలేమా? నువ్వు ఏందన్నా అట్లా చెప్తావు, తీర్పు తీర్చున్నావంటే తీర్పు తీర్చాల్సిన అవసరం లేదయా. మనం మాట్లాడే మాటలను బట్టే మంచోళ్ళు చెడ్డోళ్ళని వాక్యం నిర్ణయం చేస్తుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చి మంచి బోధకుడా అన్నాడు. ఎవరు చెప్పినారు మంచి బోధకుడని? యేసుప్రభు అన్నాడు, మంచోడు ఒక్కడయ్యా, దేవుడు ఒక్కడే మంచోడు భూమి మీద, అంతా చెడ్డోళ్ళే ఉండేదన్నాడు. అయ్యా నువ్వు ఒక్కనివే మంచి అని అన్నప్పుడు ఆడ అర్థమైపోయింది. కాబట్టి మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, యాన్నైనా ఉంటారు. ఆ మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది సంఘాల్లో ఉంటారు, కుటుంబాల్లో ఉంటారు, లోకములు ఉంటారు, సమాజంలో ఉంటారు, అంతటి ఉంటారు. కానీ మంచిదాన్ని ఏం చేయాలి మనము? మంచిదాన్ని హత్తుకోవాలి, చెడ్డదానిని అసహించుకోవాలన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఏదడిగినా ఇస్తాడు, మనకి ఏది ఇష్టమో అడుగుతూ ఇస్తాడు అని గ్రంథంలో చూస్తున్నాం. సుంకరి ప్రార్థనలాగా అడిగితే సహాయం చేస్తాడు. దేవుడి తలంపులన్నింటినీ మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. గ్రంథముల ప్రభువా, రాజుల చరిత్ర మేము ఆలోచన చేయగా సొలొమోను జ్ఞానము వివేకం అడిగినాడు, మీరు ఇచ్చిన్నారు తండ్రి, మీకు స్తోత్రములు.
పరీక్షలు కూడా నెగ్గినాడు, అందును బట్టి స్తోత్రాలు నాయన. అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ అతని వలె జ్ఞానం కలిగిన రాజు ఇంకొకటి లేడని చెప్పి రాయించినందుకు కూడా స్తోత్రాలు. అలాగే దానియేలు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, మర్దెకై ఉన్నాడు, దావీదు ఉన్నాడు నాయన. జ్ఞానము కలిగిన వారు, దేవదూతల జ్ఞానం కలిగిన వారు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లోకంలో ఉన్నాడు నాయన, మీకు స్తోత్రాలు. పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు. ఎంతో విశేషమైన జ్ఞానము, లేఖనాల జ్ఞానము, వాక్య జ్ఞానం కలిగిన వారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగూ తండ్రి వాక్య జ్ఞానం కలిగి, దైవ జ్ఞానం కలిగి ముందుకు సాగడానికి కృప చూపండి. ప్రతిదీ కూడా నమ్మకుండా సహాయం చేయండి దేవా, మీకు స్తోత్రాలు. బెరియా సంఘస్థుల వలె లేఖనాలను పరిశోధించే వారముగా ఉండడానికి దయచూపండి. ప్రజలను దీవించి ఆశీర్వదించుదని, అందరినీ కాపాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. అందరికీ